హాయ్ అండి, హ్యాపీ కార్తీక పౌర్ణమి అందరికీ. ఇంకా మార్నింగ్ లేచి నేను పొద్దున్నే గుడికి వెళ్తున్నా. లాస్ట్ 2 days గద్వాల్లో పెళ్ళి ఉంటే వెళ్ళొచ్చాము. చాలా టైర్డ్ అయిపోయినాం. అయినా కూడా కార్తీక పౌర్ణమి మిస్ అవ్వకూడదని చెప్పి పొద్దున్నే లెగిసి గుడికి వెళ్తున్నా. గుడికి వెళ్ళి దీపం పెట్టేసి వచ్చా. ఇంకా 10కి అట్లా మా అత్త వాళ్ళ ఇంట్లో, అంటే అత్త వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు, అక్కడ రథం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము 10కి. ఇంకా నేను పిల్లల్ని రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళేపాటికి రథం అయిపోయిందంట ఆల్రెడీ అక్కడ. ఇంకా అందరు బయట కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి ఇంకా లోపల దండం పెట్టుకొని, నేను హరణ్ దండం పెట్టుకొని వచ్చాను. అందరు బయట కూర్చొని ఉన్నారు, అత్త వాళ్ళు, చుట్టాలందరూ. వడలు ఏమైనా చెప్పు చెప్పు. బర్త్డే ముసలోడు ఒక ముసలామా బర్త్డే కేక్ పెట్టబోతు అట్లాంటి చూపి అమ్మ. నీకేం చూపించాలి కచ్చమ్మా? రేపు చూపినా చూపించాలి కదా. ఇంకా మా చిన్నతను అంట కామెడీ వీడియోస్ చూపించమని చెప్పి అడుగుతుంది మా పాపని. ఇంకా అందరం సరదాగా అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. 10కి అట్లా వెళ్ళినాం కదా, ఇంకా లంచ్కి చాలా టైం ఉందని చెప్పి ఇంకా అందరం కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నాం. ఇది మొత్తం అత్త వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అనమాట. అత్త వాళ్ళ అమ్మ, ఇది ఇటువైపు అత్త, అటువైపు పెద్దత్త కూర్చుంది. ఇందాక మాట్లాడిందేమో చిన్నత్త. 3 అమ్మాయిలు. లాస్ట్ అత్తకి తమ్ముడు అనమాట, మురళి బాబాయ్. ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. వాళ్ళంతా అత్త వాళ్ళ సైడ్ ఫ్యామిలీ కూడా పెద్దదే, మామయ్య వాళ్ళ సైడ్ కూడా ఫ్యామిలీ కూడా పెద్దదే. అందుకని మాకు ఈవెంట్స్ చాలా ఉంటాయి. ఒకటి అయిపోగానే ఒకటి ఫంక్షన్లు జరుగుతూనే ఉంటాయి అనమాట. అటు మమ్మీ వాళ్ళ సైడ్ కూడా ఫ్యామిలీ పెద్దదే. ఇంకెక్కడున్నా ఫంక్షన్లు మాత్రం కరువు లేకుండా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది. అన్నిటికీ వెళ్ళాల్సి వస్తుంది కదా, ఎవరిని వదిలేకుండా అన్నీ అటెండ్ అవుతూ ఉంటాం. సరదాగా ఎప్పుడు తిరగడం అట్లా ఉంటుంది. మంచిగా పూజలకి, ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు టైం బాగా స్పెండ్ చేస్తాం అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఎవరి గోల వాళ్ళైతే ఈ పిల్లల గోల వీళ్ళది. ఈ బాయ్స్ ఉన్నారే, ఎక్కడున్నా ఫంక్షన్స్లో ఒక చోటు ఉండరు, తిరుగుతూనే ఉంటారు. అమ్మాయిలు ఉంటే ఒక పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉంటారు, కానీ అబ్బాయిలు అస్సలు వినరు. అందరు గోల అందరిది అయితే వీళ్ళు గోల వీళ్ళది. హరణ్ ఎక్కడ పడతాడని చెప్పి నాకు అదొక టెన్షన్ ఉంటుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా. ఇంకా సాంగ్స్ పెడితే హరణ్ ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు ఇస్మార్ట్ శంకర్కి. నేను అది సౌండ్ మొత్తం కట్ చేసేసా, ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది. జస్ట్ కొంచెం సౌండ్ వినిపించినా కూడా కాపీ రైట్ పడుతుంది యూట్యూబ్లో. అందుకని నేను మొత్తం తీసేసి ఇంకో వాయిస్ ఓవర్ ఇద్దాము, లేకపోతే మ్యూజిక్ ఏమైనా పెడదాము. కొన్ని పర్టికులర్ మ్యూజిక్స్ ఉంటాయి అన్నమాట, వాటి వరకే మనం పెట్టుకోవడానికి మనకి పర్మిషన్ ఉంటుంది. వాటి వరకే పెట్టుకోవాలి. ఇంకొంచెమన్నా సినిమా పాటలు అట్లా ఏమైనా పెట్టినామంటే కాపీ రైట్ పడిపోతుంది అనమాట. అలా కాపీ రైట్ స్ట్రైక్ పడ్డప్పుడు ఇంక మళ్ళీ మనం యూట్యూబ్ వీడియో నెక్స్ట్ పెట్టడానికి కుదరదు. అందుకని ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని చెప్పి నేను ఇంకా మ్యూజిక్ మొత్తం కట్ చేసేసి నా ఓన్ వాయిస్ ఇస్తున్నా.
హరనే తిరిగి తిరిగి ఎగిరి మొత్తం అసలు తినడు. ఇంక ఇట్లా ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే వాడు హడావిడే సరిపోయిద్ది, అస్సలు తినడు. ఇంక మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టేదాకా తినడు. ఎప్పుడు అంతే వాడు. పిల్లలందరూ ఎగిరి గోల గోల చేస్తారు. పిల్లలు కొంతమంది ఏమో తిరుగుతూ తింటారు, ఏమో డిఫరెంట్ అనమాట. ఎవరు లేకుండా రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడే ఎవరు లేకుండా కూర్చోబెట్టి వాడికి ఒక ఫోన్ ఇచ్చో ల్యాప్టాప్ ఇచ్చో కూర్చోబెడితే అప్పుడు తింటాడు. లేకపోతే ఇంకా ఇట్లా ఎగురుతూనే ఉంటాడు అనమాట పాటలకి. పేర్లు చెప్పండి, ఓకేనా? పొంగల్, పులిహార, అదే గులాబ్ జామున్, వెజ్ బిర్యానీ ఏందో కదా తీరా. ఇది పచ్చడి, ఇదేంటి పన్నీర్ కూర, ఇది వైట్ రైస్ తీరా. ఇదేంటి సాంబార్, అది పప్పు. ఏంట్రా చెప్పు. దొండకాయ ఫ్రై, అది పెరుగా పెరుగు చట్నీ, అది తీసి అక్కడ కూడా పచ్చడి, ఇది పచ్చడి, అది పెరుగు అంతే. అప్పడాలు ఏమంటారు, అప్పడాలు వైపు. ఇంకా అవన్నీ లంచ్ ఐటమ్స్ అనమాట. అక్కడ ఏమేమి పిల్లలు ఇద్దరు చూడండి తిని వెళ్ళ కూర్చున్నారు క్యూట్గా. ఇంకా అందరూ లంచ్ కంప్లీట్ చేస్తున్నారు. నేను మాత్రం తినలేదు, కార్తీక పౌర్ణమి కదా, ఫాస్టింగ్ ఉన్నాను. ఈవినింగ్ దీపం వెలిగించాక స్టార్స్ అండ్ చందమామ చుక్కలు చూసాక తినాలని చెప్పి అనుకున్నా. ఇంకా నేను తినలేదు. ఇదిగోండి పిల్లలందరితో ఆడుకుంటా చేశాను. ఇది మా బాబు అమ్మ వాళ్ళ పాప. నా చున్నీకున్న బాల్స్ నచ్చాయి అబ్బడానికి, ఆయనకే తిరుగుతుంది, దాంతో ఆడుకుంటా ఉంది మంచిగా. నెక్స్ట్ ఇంకా కట్ చేస్తే ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ ఇంక నేను రెడీ అయ్యి గుడికి వెళ్తున్నా. ఇంకా కావాల్సినవి అన్నీ బాక్స్లో పెట్టుకొని తీసుకొని వచ్చాను. నేను ఎప్పుడు వాడతాను కదా దాంట్లో దీపాలు అవన్నీ. ఇంకా నేను కిషోర్ అని చెప్పి ఒక దీపం పెట్టేసి రెండేమో 365 ఒత్తులు పెట్టా, ఒకటి నాది ఒకటి కిషోర్ అని. ఇంకా మంచిగా కూర్చొని వెలిగించేసాము పీస్ఫుల్గా. ఇంకా నేను ఎప్పుడు మా హస్బెండ్ని కిషోర్ అని అంటాను, తనకి బావా అని అట్లా ఇంకా వేరే ఎట్లా పిలవడం నచ్చదు. ఇంట్లో అందరు కిస్సు అని అంటారు, నేను కిస్సు అని అంటా, లేకపోతే కిషోర్ అని పిలుస్తా. చాలామంది ఈ పేరుతో పిలిచిద్ది అని చెప్పి చాలా అనుకుంటారంట, నాకు తెలీదు. ఇంకా తనకి ఇష్టం లేదు అట్లా బావా అవన్నీ పిలిస్తే అట్లా నాకు నచ్చదు అట్లా పిలవడం అని అంటాడు. కొంతమంది అట్లా నచ్చదు కిషోర్కి, బావా అంటే ఏంటది అట్లా పిలవకు, నాకు ఇష్టం లేదు అట్లా పిలవడం అని అన్నాడు ఒకరోజు ఫస్ట్ స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో. ఇంకా అసలు నేను ఇంకా పిలవను అట్లా బావా అని చెప్పి. నెక్స్ట్ ఇంకా నేను దీపం పెట్టేసాను. ఇంక నెక్స్ట్ కిషోర్ కూడా పెట్టాడు. హరణ్ ఇంకా పక్కన కూర్చొని ఆ ముగ్గుతో అటన్నిటితో వేస్తా ఆడుకుంటా ఉన్నాడు. దీపం పెట్టేసి నెక్స్ట్ నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ కైలాసగిరి అని చెప్పి శివుడి గుడి ఉంటుంది. ఈ గుడి కిషోర్ ఏ డే అయితే పుట్టాడో అదే డే టైమింగ్స్ కూడా సేమ్. కిషోర్ మార్నింగ్ 6:30కి అట్లా పుట్టాడు. సేమ్ అదే టైంకి ఆ గుడిలో లింగంని ప్రతిష్ఠించారంట. అదే గుర్తు. ఇప్పుడు కిషోర్కి 30 years కదా, ఆ గుడి కూడా పెట్టి 30 years అవుతుంది అట్లా అనమాట. నేను అందుకని ఎవ్రీ ఇయర్
అందుకని కాదు, నాకు చాలా ఇష్టం ఆ గుడి అంటే, శివుడి గుడి. అక్కడే వెలిగిస్తాం మేము ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి. నెక్స్ట్ ఇంకా మా గుడికి వచ్చేసాం. కట్ చేస్తే మా గుడిలో మేము వచ్చేసరికి కృష్ణుడి గుడిలో ఇట్లా కృష్ణుడి షేప్లో దీపాలు వెలిగించున్నారు. ఎంత బాగా చేశారో ఆ షేప్ అదంతా. మురళీ బాబాయ్ ఇంకా చాలామంది హెల్ప్ తీసుకొని చేశారంట, చాలా బాగా చేశారు. ఇక్కడ గుడి దగ్గరేమో వెంకటేశ్వర స్వామి నామాల్లాగా ఓం అని ఇట్లా చాలా డిఫరెంట్ షేప్స్లో దీపాలన్నీ వెలిగించారు. చాలా బాగా చేసాము గుడిలో. ఇంకా నేను ఇక్కడికి వచ్చాక మొత్తం వీడియో తీసి దీపం వెలిగించి ఇంకా కాసేపు కూర్చొని దండం పెట్టుకొని ఇంకా నా ఫాస్టింగ్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళా. నేను ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇంకా గుడిలోనే కొంచెం ఏదో ఒక ప్రసాదం తిని ఆ ఫాస్టింగ్ అక్కడితో దండం పెట్టుకొని కంప్లీట్ చేసేస్తాను. ఇంకా అయిపోయింది దేవుడా బ్లెస్ మీ అని చెప్పి, నేను కోరుకున్న కోరిక తీరాలి అని చెప్పి దండం పెట్టుకొని తినేస్తాను ఇంకా గుడిలోనే. నేను వచ్చేప్పటికి అన్ని దీపాలు వెలిగించేశారు. ఇంక గుమ్మం దగ్గర దీపం పెట్టడం మర్చిపోయారంట. రోజు అక్కడే ఫస్ట్ పెడతారంట. నేను వెలిగించడానికే మర్చిపోయారో ఏమో, ఎక్కడ ప్లేస్ లేదు. ఈ గుమ్మం దగ్గర ఎంట్రన్స్లో ఉంది. ఇంకా అక్కడ దీపం వెలిగించి నేను కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గుడిలోనే ఉన్నాము. ఇంకా అందరం రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఆ గుడిలోనే ఇంకా టైం స్పెండ్ చేసి కాసేపు కూర్చొని భజన అంతా చేసుకొని, ఇక్కడ హరను మామయ్య ఇద్దరు కృష్ణుడి ఉయ్యాల ఉంటే కృష్ణుడి ఉయ్యాల ఊపాలి. డే మొత్తం చాలా మంచిగా పీస్ఫుల్గా స్లోగా హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి పప్పు, పచ్చడి, రసము అన్నీ అంతా రెడీగా ఉంచారు. ఇంకా డిన్నర్ తినేసి ఇంకా నేను డ్రెస్ తీసుకున్నా. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్